ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు, సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మేడేగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం. రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల ప్రయోజనం కోసము గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందరితో చర్చించి మే 1 తారీఖు నాడే వీటి అన్నిటిని ప్రకటిద్దామనుకున్నాం. ఇంకా కొంతమంది సూచనలు, సలహాలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని జూన్ 1 నుంచి ఈరోజు మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరికి ఉభయతారకం ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని, నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది కార్మికులకు బహు ప్రయోజనంగా ఉంటుంది. కార్మికులకు అందుకే నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు పెద్ద ఆర్గనైజేషనే ఉంది. ఎవరు ఫిర్యాదు వచ్చినా లేబర్ కమిషనర్ దగ్గర కానీ లేకపోతే జిల్లాల వ్యవస్థ ఉన్నది. గతంలో ఏ వ్యవస్థ ఉన్నదో దాన్ని ఇంకా బలోపేతం చేసి కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు, ఎక్కడైనా కూడా. సో ఈరోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కాబట్టి పూర్తి స్థాయిలో వారి పరిశ్రమ యజమానిగా వారికి సమస్యలు తెలుసు, కార్మికుల నాయకుడుగా వారి పేటెంటే కార్మిక నాయకుడు వెంకటస్వామి గారు. వారి వారసుడిగా ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు శాఖను నిర్వహిస్తున్నాడు. పూర్తి బాధ్యతతో తను వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. అనుభవం కలిగిన మంత్రి ఉన్నాడు కాబట్టి కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. డెఫినెట్గా ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకున్నప్పుడు ఈ నిబంధనలు మనం ఇన్సిస్ట్ చేయొచ్చు. నువ్వే సొంతంగా పెట్టుబడి పెట్టి నువ్వు సొంతంగా వ్యాపారం చేసినప్పుడు ఈ నిబంధనలు మనము వాళ్ళ మీద పెట్టాలి అంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఇంకా కొంచెం ఎలాబొరేట్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ
భూమియో లేకపోతే ట్యాక్సెసో లేకపోతే పన్నుల చెల్లింపు విధానంలో ఇతర విధానాలలో ఏమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందితే వాళ్ళ పట్ల మనం ప్రభుత్వం ఏమైనా కొన్ని నిబంధనలు పెట్టడానికి అవకాశం ఉంది. సొంతంగా వాళ్ళ నిధులతోని వాళ్ళ ఆలోచనతోటి వాళ్ళు పరిశ్రమ పెట్టుకున్నప్పుడు కొన్ని నిబంధనలు పెట్టుబడులను ఆకర్షించడానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీన్ని ఇంకా కొంత విస్తృతంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా తెలంగాణ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే పరిశ్రమ యజమానులకు మేము చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర అన్స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, హై స్కిల్డ్ కానీ మన దగ్గర ఉన్నంత యువత అందుబాటు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేదు. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు మనం స్కిల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం కానీ, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు, ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకు కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈరోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు, మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. నా సూచన కూడా యువతకి, మనం ఏదైనా పని నేర్చుకున్నా, మనం ఏదైనా చదువుకున్నా మనకు ఉద్యోగం అన్న ఉండాలి, ఉపాధి అవకాశాలన్నా రావాలి. ఉద్యోగం రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఐటీ నిపుణులకు విపరీతమైన ఉద్యోగాల అవకాశాలు ఉండడం వల్ల ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అమెరికాలో సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు తిరిగి వెనక్కి మళ్ళీ మన రాష్ట్రానికో మన గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు యువతకు నేను సూచన చేస్తున్నా. ఇంతకాలం మనం చదువుకున్న చదువు అమెరికా లాంటి దేశాలలో మనం ఉద్యోగాలు చేసుకోవడానికి ఉపయోగపడ్డది. ఈరోజు మీరు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, లేకపోతే ఫిలిపిన్ ఇట్లాంటి చాలా దేశాలలో, సింగపూర్ లాంటి దేశాలలో కొన్ని కోట్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు మీ దగ్గర ఉంటే పంపించండి అని. కాకపోతే మన యువత కేవలం ఐటీ, కంప్యూటర్, అమెరికానే భవిష్యత్తు అనుకున్నట్టుగా కొంతకాలం అట్లాంటి అవకాశాలు ఉండడంతో ఆ విధమైన ఆలోచన విధానంతో ముందుకెళ్ళిండ్రు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన ఫోకస్ షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, జర్మన్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ ఇతర దేశాలలో చాలా మంచి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాలు నేను తిరిగి చూసి వచ్చిన, నేను ఈ దేశాలు చూడకుండా అమెరికానే గొప్ప దేశము, అద్భుతంగా ఉంది అభివృద్ధిలో అనుకునేవాడిని. కానీ జపాన్ లాంటి, సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి దేశాలు చూస్తే అమెరికా కంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అక్కడ ఉద్యోగ భద్రత ఉంది, బ్లూ కాలర్. వాళ్ళ ఆ దేశాలు బాగుందని చెప్తారు. ఎంతమందిని మీరు మీ దగ్గర నుంచి పంపిస్తారు చెప్పండి, నర్సింగ్ సైడ్ కానీ, ఇతర సాంకేతిక పరమైన అంశాలు కానీ, వీటన్నిటిని. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం.
మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో, తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది. అమెరికా సంస్థకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే ఈ దేశాలకు అవసరం ఉంది. యాపిల్ అంటే అమెరికన్ బ్రాండ్, ఆ బ్రాండ్ తీసుకొచ్చి తైవాన్లోనో, చైనాలోనో, లేకపోతే హైదరాబాద్లో ఫాక్స్కాన్ తయారు చేస్తుంది. పెద్ద బ్రాండ్ అమెరికా దేశంలో ఉంది, కానీ ఉత్పత్తి అనేది ఈ దేశాలలో ఉంది. సో ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం తెలంగాణను తీర్చిదిద్దుకోవాలనే మన ప్రయత్నం. మన యువ